హాయ్ అండి, కృష్ణ గార్డెన్ వెల్కమ్. ఈరోజు నా రెసిపీ ఏంటంటే కాకరకాయ కారం చూద్దాము. దానికి 1 కేజీ కాకరకాయలు తీసుకున్నాను నేను. ఒక 100 గ్రాములు ఎండుమిరపకాయలు, దాంట్లో కావాల్సిన పోపులు చూద్దాము. ఇది ఒక 2 స్పూన్స్ శనగపప్పు, 2 స్పూన్స్ మినపప్పు, ఒక స్పూన్ జీలకర్ర, తర్వాత 2 స్పూన్స్ ఏమో ఆవాలు వేద్దాం, స్పూన్ ఏమో ధనియాలు వేసిన తర్వాత ఇవి కాకరకాయ ముక్కలు బాగా డీప్ ఫ్రై చేసుకుందామండి. ఆయిల్ పెట్టుకుందాం. ఆయిల్ పెట్టుకుని నూనె కొంచెం ఎక్కువ పడుద్ది డీప్ ఫ్రైకి. కాకపోతే అవన్నీ ఒకసారి వేయించుకోవాలంటే చాలా నూనె పడుద్ది, తర్వాత వేస్ట్ అవుతుంది కదా. అందుకని చెప్పి ముందు ఒక 1/2 లీటర్ పోసుకుని కొద్దిగా వేయించుకోండి. ఒక 3 సార్లు అలా 3 సార్లకి అయితే వేసుకుంటే డీప్ ఫ్రై చేసుకోవాలి బాగాను. డీప్ ఫ్రై చేసాక చూద్దాం అనమాట. బాగా రోస్ట్లో అయితే కారం బాగుంటుంది అన్నమాట. కొంచెం చేదు అనేది ఏమి ఉండదు, అసలు చేదు అనేది ఏమి ఉండదు. ముక్కలు వేగుతున్నాయి, అలాగా బాగా డీప్ ఫ్రై చేసుకున్నాం. చూడండి, బాగా వేగిపోయినాయి కదా, అంతలా వేగిపోవాలన్నమాట. బాగా డీప్ ఫ్రై చేసేసిన తర్వాత మొత్తం అన్నీ వేపేసుకున్నాం కదా, అలాగా తీసేసుకుని అదే నూనెలో ఒక గుప్పిడి కరివేపాకు వేద్దాము. కరివేపాకు కూడా కొంచెం బాగా వేయించుకుందాం డీప్గా. తీసేసుకుందామండి. కరివేపాకు కేగిపోతుంది కదా, తీసేసుకుందాం. దాంట్లోకి తీసేసుకొని ఆ ప్లేట్లోనే పక్కకు తీసేసుకోండి. తర్వాత మనం ఎండుమిర్చి ఇందాక పోపులు 5 దినుసులు ధనియాలు ఆవాలు అన్నీ వేసుకున్నాం కదా, అవన్నీ ఒకసారి వేపేసుకోవాలన్నమాట. మొత్తం బాగా వేపేసుకుని అది బాగా వేగిన తర్వాత తీసుకుని ఇప్పుడు చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకుందాం. బాగా వేపండి. ఇందాక నూనె ఉంది కదా, నూనె అంతా పట్టదు కాబట్టి కొంచెం నూనె తీసేసి అదే నూనెలో ఈ పోపులు ఎండుమిరపకాయలు వేసేసుకుంది వేయించుకోవడమే. సిమ్లో పెట్టి వేపుకోండి. హైలో పెడితే మళ్ళీ కొంచెం బాగా మాడిపోతాయి. కొంచెం సిమ్లో పెట్టుకుంటే బాగా ఎగుతాయి అన్నమాట. చల్లారిన తర్వాత మిక్సీ గిన్నెలో వేసేసుకుని సాల్ట్ వేసుకుందాం, ఉప్పు వేసుకుందాం, దానికి సరిపడగా ఉప్పు. తర్వాత కొద్దిగా అంతే కదండి, కొద్దిగా చింతపండు వేద్దాం. కొద్దిగా చింతపండు వేద్దాం. తర్వాత టేస్ట్కి ఒక 1/2 టీ స్పూన్ అండి బెల్లం, ఒక 1/2 టీ స్పూన్ ఉంటుంది, బెల్లం వేసుకుందాం. తర్వాత మిక్సీ పెట్టేద్దాం. మిక్సీ పెట్టేస్తాం కదా, తర్వాత ఈ కాకరకాయ ముక్కలు కూడా అందులో వేసేద్దాం అన్నమాట. అందులో వేసి మొత్తం అంతా మిక్సీ పట్టేసుకుందాం. తర్వాత ఎల్లుల్లిపాయలు ఒక 2 ఎల్లుల్లిపాయలు గర్భాల కింద ఒలిచేసి పొడిని తీసేసిన తర్వాత అందులోనే ఒకసారి పట్టేసుకోండి. పట్టుకున్న తర్వాత అది ఇది మిక్స్ చేసుకుని కలిపేసుకుని
అంతే, బౌల్లో తీసేసుకోవడమే. కాకరకాయ కారం రెడీ అండి. ఇట్లా బౌల్లో తీసుకొని ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, ఎట్లా ఉంటుంది అనేది కామెంట్లో చెప్పండి.